మహా కష్టాలని దించరావమ్మో గండిపేట గండి మైసమ్మ మొక్కులని ఎందుకోవమ్మో గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ 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 పెద్ద పులి నెక్కినావమ్మో జాగ్రత్త, బోనా కింద పడిపోతుంది. జాగ్రత్తగా పట్టుకో. అమ్మా తల్లి, మాకు ఎప్పుడు జోగులు వస్తాయమ్మా? వస్తాయిరా, 3 నెలల్లో వస్తాయిరా. మా అమ్మ ఓ అమ్మ, ఈ సంవత్సరం వర్షాలు కురుస్తాయా? సెప్టెంబర్ లో పడతాయా పిల్ల? పంటలు ఆగవండి, ఇప్పుడు ధరలన్నీ తగ్గుతాయంటవా? అమ్మా నేను మా ఇంటి దాంతో మా ఇంటికి ఎప్పుడు వెళ్తా? అబ్బా చెప్పమ్మా ఎప్పుడు ఇంటికి వెళ్తాం తల్లి చెప్పమ్మా. అరే నువ్వు వెళ్ళాలంటే ఓ అమ్మ అనుగ్రహం కావాలరా. ఇదేంటి అంటే ఈవిడ కూడా అక్షర మనిషేనా? పద అమ్మా, దీని గురించి కొంచెం చెప్పమ్మా. దీని మనసు మంచిది కాదు, అందుకే దీనికి తిప్పలు. గవేం తిప్పలో చెప్పమ్మా ఆదిలక్ష్మికి. నువ్వు నోర్మే. అమ్మా, దీనికి అత్తారింట్లో ఉండే యోగం ఉందా లేకపోతే పుట్టినిల్లే గత? అయ్యో రేఖ, సరిగ్గా ఉండమ్మా, బోనం కింద పడిపోద్ది. అది కాదత్తయ్య, కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాను. ఓర్చుకో తల్లి, ఓర్చుకో. అమ్మా, ఇది పుట్టింట్లోనే ఉండాలా లేకపోతే మెట్టినింటికి వెళ్ళేదేమైనా ఉందా? పుట్టింట్లో ఎందుకమ్మా, మేం లేము. ఏమ్రా ఒకసారి పక్కన ఊరుక ముదరస్తా సచ్చినోడా. దీనికి పొగరు పుట్టుకుతోనే వచ్చింది. దీని పొగరే మొగుడికి దూరం చేస్తుంది. లేక కార్తికేయ బిహేవియర్ కెవ్వు కేక కదా. కార్తికేయ దీనికి బాగానే బుద్ధి చెప్తున్నాడు.
అమ్మా దీని సంగతి ఏమో దీని సంగతి నాకు అంతు పట్టడం లేదు. అదేంటమ్మా అలా అంటుందేంటి? అంతు పట్టకపోవడం ఏంటి? మీరుండండి అత్తయ్య. అంతు పట్టనికపోవడానికి ఏముందమ్మా, ఈమె ఆదిలక్ష్మి నా చెల్లె. నాగమణి ఒకసారి రా, ఈ దండం పెడతా. ముదనష్టం సచ్చినోడా. అమ్మా ఈమె సంగతి పక్కన పెట్టు, ముందు ఈడి సంగతి చెప్పు. ఈడికొచ్చిన కాడి నుంచి చూస్తున్నా ఒకటే లొల్లి, పక్కకురా అని సంపుకొని తింటున్నాడు. చెప్పండమ్మా. ఇది పని మనిషిగానే ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది, ఇది నిజం. దీన్ని అక్షరే పెట్టింది, డౌటే లేదు. దీని మొగుడు దీన్ని అసలు లెక్క చేయడా. గదేందమ్మా మా మస్తాన్ గాడు లెక్క చేయడా? ఏమ్రా లెక్క చెయ్యవు? ఏంటో రేఖ, ఇదంతా నాకు కలగా ఉంది. అంటే అంత ఆనందంగా ఉందా అత్తయ్య? కలలా ఉంది అంటున్నారు. చిచి, నేనంది అలా కాదే పిచ్చిమొద్దు. వాడెవడో లారీ డ్రైవర్ రావటం ఏంటి? వాడు పెళ్ళాం వచ్చి నీ చేత బోనాలు ఎత్తించడం ఏంటి? కానీ వద్దత్తయ్య, అదేదో మనోహర దృశ్య కావ్యం అయినట్టు పదే పదే దాని గురించి మాట్లాడకండి. నాకు అసలు ఒళ్ళు మండుతుంది. ఆదిలక్ష్మి, ఇవాళది నా చేతులు అయిపోయింది. వద్దులేవే, అసలే మన రోజులు బాగోలేవు. లేదత్తయ్య, ఇలా రోజులు బాలేవని ముంగిదానిలో చూస్తూ కూర్చుంటే రేపు మా అత్త మావలంటూ ఇంకో గ్యాంగ్ దిగినా దిగుతుంది. ఉండు, దాని పని చెప్తా. ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి, రాత్రికి చికెన్ చేయనా మటన్ చేయనా? నా తలకై చేయవే. ఏందా ఆదిలక్ష్మి, ఏమైంది? ఎందుకంత కోపంగుండవు? అంత మంచిగానే జరిగింది కదా. చూడు, నన్ను ఆదిలక్ష్మి తొక్క అన్నావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. ఏమైంది ఆదిలక్ష్మి? ఓహో, ఇందాక రంగమావిడాల అందనా? ఏయ్, అసలు నువ్వు నాతో మాట్లాడుకో. అది నాగమణి ఒకసారి రావే. ఏంద్రా పక్కకొచ్చేది? సిగ్గులేని చవటదద్దమ్మా. నీ పండ్లన్నీ నెత్తికెక్కించుకున్నావు కదా, గదిప్పుడు చూడు. ఏంది? వచ్చిన గాడి నుంచి చూస్తాండా ఓ పెద్దగా నీలకతాండా. తలవారింట్లో పనిచేస్తే నువ్వు కలిగిన దాన్ని అయిపోతావు అనుకుంటున్నావా ఏంది? నిన్ను ఏ నాగమణి, నాగమణి నా మాట వినవే, పక్కన రావే. వదిలే మస్తాన్, దాన్ని ఇక్కడి నుంచి అర్జెంట్ గా పంపించు. నువ్వు కూడా పో. ఏమమ్మా నువ్వేంది? నా మొగుడిని నన్ను పొమ్మంటున్నావేంది? మరి దీని సంగతి ఏం చేస్తావు? అయినా దీనికి పుట్టే బిడ్డను సాకాలని నేననుకుంటా అంటే నువ్వు గట్ల చెప్తున్నావేంది? నాగమణి, ఇంకొక మాట మాట్లాడావంటే మూతి పళ్ళు రాల్తాయి. ఇదిగొచ్చుడు ఆదిలక్ష్మి, నీ మీద ప్రేమతో నేను ఊరుకోవట్లే. నీకు పుట్టబోయే బిడ్డను సాక్కుందామని అనుకుంటాండ కాబట్టి నేను వదిలేస్తాండా. నా సంగతి నీకు తెల్వద్. నాగమణి ఒకసారి రావే. అరే చెప్, వదిల. ముందు నీ పెండ్లానికి చెప్పుకోరా. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏందే ఏందే ఇందాక సంది తెగ నీలుగుతండా. నాగమణి ఏంటి ఇది? వదలవే. నువ్వు నన్ను చంపేదంటే చంపేస్తాను.
నేనేం చేయనక్క? వాళ్ళు మన మాట వినే పరిస్థితిలో ఉన్నారా ఏంటి? వదలవే, వదలమని చెప్తున్నానా? నువ్వు ఈ రోజు నా చేతిలో అయిపోయావే. ఇడిచిపెట్టండి అమ్మగారు, నా అంతా చూస్తానంటుందిగా. ఇడిచిపెట్టండి. ఏడ్చావులే, ఆగు. ఇది మా ఇంట్లో పని మనిషి అయినా నాకు చెల్లెలు లాంటిది. నీకు చెల్లెలే కదా, మరి అలాంటప్పుడు చెల్లిని ఎలా చూసుకోవాలి? ఏదో కర్మకాలి మీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడే అనుకో. ఇప్పుడు మీరు జుట్టు జుట్టు పట్టుకున్నంత మాత్రాన వేరైపోతారా? పోరు కదా. అప్పుడు ఇద్దరు కలిసి ఉండకపోయినా కలిసి ఉన్నప్పుడు పెద్ద భార్య అయిన నువ్వు ఎలా ఉండాలి? నాలా దర్జాగా ఉండాలి. నీకు సవతుందమ్మా, నువ్వు ఇలా అంటున్నావు? నేను దర్జా గురించి మాట్లాడుతున్నాను పిచ్చిదానా. నాలా దర్జాగా నువ్వు కాలు మీద కాలేసుకొని ఉంటే నీ చెల్లెలు అదే ఇది నీ కాళ్ళు పడుతూ మర్యాదగా చూసుకోదా? అది గట్ట చెప్పమ్మా దానికి బుద్ధి. నేను చెప్పడం కాదే, నువ్వే చెప్పి చేయించుకోవాలే పిచ్చి మొహమా. ఎవరికెవరు చేయాల్సిన అవసరం లేదు. అయిపోయిందిగా సంత, ఇక దయచేయండి. ఏంది రుబాబ్ చేస్తాండవు? నీ సంగతేం నాకు సమజైతలేదు. అరే దీని మీద ఈగ కూడా వాళ్ళిస్తలేవు. ఆగమని నువ్వు రాయే పక్కెళ్ళ మాటలవే. అరే చప్, ఇంకో సంధి రా పోదం పక్కకు రా అన్నవో చూడు. ఇప్పుడు తన్నినానా అప్పుడు చంపు. బేవర్స్ బేవర్స్ గాడు. థు. చెప్పండమ్మా, ఏంది ఏంది మీ వరుస? నాకు సమజైతలేదు. నీలో వాళ్ళ వరుస అర్థం కావట్లేదా నాగమణి? అర్థం అయితలేదమ్మా. వీళ్ళ వరుసలతో నీకేం పని కాని చెల్లి వరుస అయిన ఈ ఆదిలక్ష్మితో శుభ్రంగా పనులు చేయించుకోక ఇలా తన్నుకోవడమేంటే? కడుపుతో ఉంది కదమ్మా. అందుకే ఎంత పని చేస్తే అంత మంచిది, నీకు ఎంత సేవ చేస్తే అంత పుణ్యం. అలాగేనమ్మా, మీరు చెప్పారుగా, ఇంగ చూసుకోండి. పెద్ద భార్యగా నేను మీలో దర్జాగా మహారాణిలా ఉండి దీని చేత నాగమణి ఇక దాన్ని సంపకే, దాన్ని వదిలేవే. చూసినావమ్మా చూసినావా? ఇది నన్ను కొడితే దీన్ని ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నాడేమో చూడు. చూస్తా చూస్తా, గీడ్నే ఉండి మీ ఇద్దరి సంగతి చెప్తా. ఇంత అవమానాలు ఎదుర్కొంటున్నా ఒక్కళ్ళు నోరు విప్పడం లేదంటే ఏం చేస్తే నోరు విప్పుతారో అర్థం కావట్లేదే. వీళ్లకన్నా ఈ మస్తానుగాడు నయం. పాపం వీళ్ల పరువు పోతుందని తెగ పోరాడుతున్నాడు. ఆలోచిస్తా ఇంకేం చేస్తే వీళ్ళు నిజం చెప్తారో. ఊరుకోవే పిచ్చిదన్న, అంత నీ కర్మ. ఆ దేవుడు అందరికీ ఒకే రాత రాయడు. నీకిలా రాసి పెట్టాడు, అందుకే ఇలా జరుగుతుంది. ఈ వయసులో నువ్వు మొగుడుతో హాయిగా అచ్చటా ముచ్చటగా ఉండాల్సిన నువ్వు ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏంటమ్మా? అదెవరితో ముక్కు మొహం తెలియంది వచ్చి నిన్ను నానా మాటలు అనడం ఏంటి? నీ చేత ఇన్ని చేయించడం ఏంటి? మాటలు కాదత్తయ్య, అదేముందో విన్నావా? నేను వాడికి చిన్న భార్యనంట, అది పెద్ద భార్య అంట. దానికి నేను సేవలు చెయ్యాలంట. ఛ! అదెవరత్తయ్య అసలు? అక్షర అందరి ముందు అన్నన్ని మాటలు అంటుంటే జగదీశ్వరి కాని, శ్రీరామ్ కాని, కార్తికేయ కాని ఒక్కరు కూడా మాట్లాడరే. ఏం చేద్దామమ్మా? నా కన్న కొడుకే దాని మాట వింటూ అది చెప్పినట్టు చేస్తున్నాడు. నా అన్న వాళ్లే మన మాట విననప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు? లేదత్తయ్య, దీనంతటికి కారణం ఆ శ్రీరామే. ఆ రోజే గనక వాణ్ణి నా మొగుడు అని తీసుకొచ్చి ఉండుండకపోతే ఈ రోజు ఈ ఇంట్లో ఇంత రచ్చ జరుగుండేదా? సరే, ఆ రోజు వాణ్ణి తీసుకొచ్చి ఉండకపోతే ఏం జరిగేదో ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఈ రోజు జరుగుతున్నట్టు మాత్రం డెఫినెట్ గా జరుగుండేది కాదు. అవునా కాదా అత్తయ్య? అత్తయ్య, ఇలా జరగాలని కావాలని చేశాడా శ్రీరామ్? కావాలని మన కుటుంబంలో కలతలు సృష్టించాలని ఇదంతా చేశాడు. ఆ రోజు నీ కొడుకు కార్తికేయ ఆ అక్షర చుట్టూ తిరగడానికి
నీ మాటను కూడా లెక్క చేయకుండా ఉండడానికి కారణం ఆ శ్రీరామ్. నా భర్త నేను గర్భవతిని అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉన్నాడు అంటే ఎందుకు? ఎవరి వల్ల? మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని, మన మనుషుల్ని మనకి కాకుండా చెయ్యాలని ఇదంతా చేస్తున్నారు అత్తయ్య. ఏం చేద్దామే, అంతా నా తలరాత. వాళ్ళంతా చేస్తున్నా నా కొడుకు నా పక్కన ఉండుంటే ఏదైనా చేసేవాళ్ళం. కానీ వాడు కూడా వెళ్ళి వాళ్ళ పక్కనే చేరితే మనం ఏం చేయగలం చెప్పు? అత్తయ్య, అలా అని వదిలిపెట్టకూడదు. మనం సాధించుకోవాలి. అది నేను చేసి తీరుతాను. ఇదిగో రేఖ, అనవసరంగా ఆవేశపడి నువ్వు వాళ్ళతో అది ఇదని గొడవ పెట్టుకోవద్దమ్మా. కొడుకు ఎలాగో దూరం అయ్యాడు. కనీసం నువ్వైనా నాతో ఉండమ్మా. వాళ్ళ పాపన్న వాళ్లే పోతారు. నువ్వేం భయపడకత్తయ్యా. వాళ్ళు నన్ను ఏమో తల్లి, అందరూ ఒకటయ్యారు. నిన్ను చంపేసినా చంపేస్తారు. వద్దు, అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ పిల్లోడో పుట్టేంత వరకు కాస్త ఓపిక పట్టమ్మా. ఆ తర్వాత చెప్దాం వాళ్ళ సంగతి. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే నీ ఉసురు పోసుకున్న వాళ్ళెవ్వరూ బాగుపడరు.